నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల, దేవుడు ఏదైతే సెలవిస్తాడో ఆ మాట వినకపోతే ఈ శాపములన్నీ నీకు లభించును. నీవు పట్టణంలో శపింపబడుదువు, పొలంలో శపింపబడుదువు. వినకపోతే శాపాలు వస్తాయి, వింటే ఏమో వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి ప్రాప్తించును. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 28 ద్వితీయోపదేశ కాండంలో వింటేనేమో దీవెనలు, 15వ వచనంలో వినని ఎడల శాపాలన్నీ సంభవిస్తాయి, శపించబడతావు. నీ పిండి పిసుకు నీ తొట్టియు శపించబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకలు మందలు కూడా శపింపబడును. ఆమేన్. ప్రైజ్ లార్డ్.